రేషన్ వెహికల్స్ రద్దును పునఃసమీక్షించాలి. కూటమి ప్రభుత్వం దేశం మెచ్చిన వ్యవస్థలకు రాజకీయ కుట్రలతో మంగళం. జగ్గైపేట పట్టణంలోని ఈ రోజున పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇంటింటికి రేషన్ సరఫరా కొనసాగించాల్సిందే. జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు పేదవాడి పంపిణీ చేసే రేషన్ వెహికల్స్ రద్దు చేయడం, ప్రభుత్వం విధానం ఇంటింటికి మద్యం సరఫరా చేయడమే కూటమి లక్ష్యం. జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కేవలం మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారనే దుగ్ధతో ఆయన ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణలను జీర్ణించుకోలేక కోట్లాది మంది పేదలకు సేవలందిస్తున్న ఎండియూలపై విషం చిమ్ముతూ ఆ వ్యవస్థకే మంగళం పాడారని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మండిపడ్డారు. అవినీతి అక్రమాలు జరుగుతున్నాయనే పేరు చెప్పి ఎండియూ వాహనాలను ఆపేస్తున్నామని మంత్రి నాదెండ్ల చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. రేషన్ షాపుల్లో అక్రమాలపై 6 కేసులు పెడుతున్నారు కదా, వాటిని కూడా మూసేస్తారా? భవిష్యత్తులో రేషన్ దుకాణాలను కూడా ఎత్తివేయాలని చూస్తున్నారా? వైఎస్ జగన్ మీద ఉన్న కోపాన్ని, కక్ష సాధింపులను పేద ప్రజల మీద చూపిస్తే సహించం. ఇంటింటికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసే ఎండియూ వాహనాలను కొనసాగించాలి. నెలలో 15 రోజులు ఎండియూ వాహనాలు ఇంటింటికి వెళ్లి ఉదయాన్నే రేషన్ సరఫరా చేసేవి. మధ్యాహ్నం వేళలో సచివాలయం వద్దనే ఉంచేవాళ్లం. ఇంటికి వచ్చినప్పుడు రేషన్ తీసుకోలేని వారు సచివాలయం వద్దనైనా వెళ్లి తీసుకునే విధానానికి రూపకల్పన చేస్తే కూటమి ప్రభుత్వం దాని ప్రక్కన పడేసి రేషన్ షాపుకి వెళ్లి తీసుకునే పాత విధానం తీసుకువచ్చారు. నెలకు కేవలం 25 కోట్లతో సమర్థంగా నిర్వహించే ఎండియూ వ్యవస్థను ఆర్థిక భారంగా పరిగణిస్తూ కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోంది. కానీ తమ వారికి మాత్రం కోట్ల రూపాయలు విలువ చేసే భూములను 99 పైసలకే అప్పనంగా ముట్టగడుతున్నారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంలో తీసుకువచ్చిన వ్యవస్థలన్నీ నాడు నేడు, స్కూల్స్, జగనన్న కాలనీలు, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, ఫ్యామిలీ డాక్టర్స్ అన్నీ తీసివేసే పనిలో ఉంది. రాష్ట్రంలో 1.45 కోట్ల మంది కార్డుదారులు ఉంటే వారిలో అత్యధికం రోజువారీ పనులు చేసుకుని జీవించేవారే. వీరంతా 300, 500 రోజు కూలీని నమ్ముకుని జీవనం సాగిస్తుంటారు. వీరిలో సగటున 1 కోటి మంది రేషన్ తీసుకోవడానికి డిపోకు వెళితే ఆ రోజు పనికి దూరం కాక తప్పదు. అంటే ఒక్క నెలలో ప్రభుత్వం ఇచ్చే రేషన్ తీసుకోవడానికి పేదలు 300 కోట్ల నుంచి 500 కోట్లు నష్టపోవాల్సిన పరిస్థితి. పోనీ వెళ్ళిన రోజే రేషన్ వస్తుందా అంటే అది లేదు. చంద్రబాబు గత ప్రభుత్వం హయాంలో అనుభవాలే దీనికి నిదర్శనం. గత ఏడాది కృష్ణా జిల్లా వరదలు వస్తే ఎండియూ వాహనాల ద్వారా ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఎన్నో రాష్ట్రాల నుంచి ప్రజాప్రతినిధులు వచ్చి మన రాష్ట్రంలో అమలవుతున్న ఇంటింటికి రేషన్ పంపిణీ వ్యవస్థను చూసి స్ఫూర్తి పొందడమే కాకుండా ఆయా రాష్ట్రాల్లో అమలు చేశారు. పంజాబ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి భగవత్ మాన్ నాటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో కలిసి భారీ స్థాయిలో రేషన్ వాహనాలను ప్రారంభించారు. అచ్చం మన రాష్ట్రంలో మాదిరిగానే ఎండియూ వాహనాలు రూపొందించారు. గత 5 ఏళ్లు రేషన్ కోసం మహిళలు ప్రయాసపడకుండా ఇంటి వద్దకే పంపిణీ చేసిన చరిత్ర వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిది. గత చంద్రబాబు ప్రభుత్వంలో మాదిరిగా వేలిముద్రలు పడలేదనే బాధ, సర్వర్ సమస్యలు, పనులు మానుకుని రేషన్ కోసం నిరీక్షించాల్సి రావడం, రేషన్ కోసం వెళ్ళినప్పుడు డీలర్ లేరని వెనక్కి రావడం వంటి అనేక సమస్యలకు పరిష్కారంగా ఇంటింటికి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తే, పటిష్టమైన వ్యవస్థను తీసుకువస్తే కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా మంగళం పాడేసింది. ఎండియూ వెహికల్స్ రద్దును పునరాలోచన చేసుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. ప్రజలు అన్నీ చూస్తూనే ఉన్నారు. పేదవారి ఉసురు తప్పక అనుభవించక తప్పదు. ఎప్పటిలాగే రేషన్ వెహికల్స్ కొనసాగించాల్సిందే అని అన్నారు. ఇట్లాంటి అద్భుతమైన ఏదైతే రేషన్ వాహనాలు రద్దు అనే జీవోలు ఇచ్చారో అది చాలా దురదృష్టకరం. ఎందుకంటే మరి 2021లో ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంతో ఆలోచనతోని రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ యొక్క ఎండియూ వెహికల్స్ని, మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ వెహికల్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. సుమారుగా 9,300 వెహికల్స్ ఈ రాష్ట్రం మొత్తం మీద
1,60,00,000 మంది కుటుంబాలకి ఇంటికి తీసుకువెళ్ళి రేషన్ ఇచ్చే విధానాన్ని మరి కొనసాగించడం జరిగింది. చాలా విజయవంతంగా చేయడం జరిగింది. దాన్ని వాళ్ళ అర్ధాంతరంగా కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అలానే మరి లోకేష్ గారు కానీ, ఈ ముగ్గురు కలిసి మరి ప్రజలకు మంచి చేయకపోగా, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాటికి అదనంగా ఏమీ చేయకపోగా, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనుల్లో నుంచే తొలగించడం అనేది దురదృష్టకరం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగ్గపేట నియోజకవర్గం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీన్ని పునరాలోచించవలసిందిగా కోరుతా ఉన్నాం. గతంలో ఏదైతే 4.5 సంవత్సరాల పాటు విజయవంతంగా ఈ యొక్క రేషన్ వాహనాలు ఏ విధంగా అయితే పేద ప్రజానీకానికి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, ముఖ్యంగా చిన్న జాబులు చేసుకునే వాళ్ళు, చిరు వ్యాపారస్తులు, మరి ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళందరికీ కూడా ఎంతో సౌకర్యంగా ఉంది. రాష్ట్రం మొత్తం మీద కూడా మరి వాహనాలు వారే ఇంటి ముందుకు వెళ్ళి హార్న్ కొట్టి మరి వాళ్ళకి రేషన్ ఇవ్వటం అనేది చాలా చక్కగా జరిగింది. ఈ ప్రక్రియ ప్రపంచంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఏ ప్రభుత్వం కూడా చేయని కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే 2021 నుంచి కూడా ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో దేశాలు కూడా ఇది అద్భుతమైన కార్యక్రమం అని చెప్పి మరి వేణోళ్ళ కొనాడిన పరిస్థితి. మరి వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇప్పటి వరకు 1,800 కోట్లు దీనికి ఖర్చు అయింది, కాబట్టి మేము తీసేస్తున్నాం దీన్ని అని చెప్తా ఉన్నారు తప్ప పేద ప్రజానికానికి ఎంతవరకు ఉపయోగపడింది అనే దాని మీద కనీసం వీళ్ళు పరిజ్ఞానం లేదు. ఇవాళ పేద ప్రజానికం కానీ ఎవరైనా సరే ఆ రేషన్ బండి రాగానే వాళ్ళకి కావాల్సిన వస్తువులు అవన్నీ కూడా తీసుకొని చక్కగా వారు కుటుంబాల్లో వినియోగించుకొని సమయం వృధా కాకుండా ఇప్పుడు మళ్ళీ తిరిగి పాత పద్ధతి అంటున్నారు. అంటే రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి మొత్తం కూడా క్యూలో నుంచొని గంటల తరబడి అక్కడ ఆ తంబు పడేదాకా కూడా మరి వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఆ రేషన్ షాపుల వాళ్ళు వాళ్ళ యొక్క మనోభావాలకి అనుకూలంగా ఉంటే ఒక రకంగా ఇస్తారు వాళ్ళు రేషను, లేకపోతే వాళ్ళకి పడన వాళ్ళు కానీ, ఇతర పార్టీల వాళ్ళు కానీ, ఇతర కులస్తులు కానీ, లేకపోతే వారికి ఏదైనా భేదాభిప్రాయం ఉంటే ఆ గ్రామంలో వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళకి రేషన్ ఇచ్చే పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క రేషన్ తీసుకునే వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఆయన పెంచితే, ఆత్మవిశ్వాసాన్ని పెంచితే, ఈయన మరి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతూ మళ్ళీ తిరిగి వ్యవస్థే పాత వ్యవస్థకే పంపించి మీరు రోజుల తరబడి వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేయండి, రేషన్ షాపు యజమాని ఏదైతే ఆ రేషన్ షాపు యజమాని ఇస్తాడో అవి మీరు మరి ఎన్ని గంటలు వెయిట్ అయినా తీసుకోండి అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ప్రజానీకం మొత్తం కూడా ఖండిస్తా ఉన్నారు. మీరు ఏదైనా మంచి పాలసీ అనుకుంటే దాన్ని ఉంచాలి తప్ప ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి తీసేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మరి మంచి కార్యక్రమం ఉందో అది కొనసాగిస్తే ఆయనకి మంచి పేరు వస్తుంది కాబట్టి దాన్ని మేము కొనసాగించకూడదు అన్నట్టుగా మరి ఒక భావనతో చేస్తా ఉన్నారు. గతాన్ని చూస్తే మీరు మరి గతంలో ఎన్టీ రామారావు గారు 1985లో కరణాల వ్యవస్థ, అప్పటి వరకు ఉన్న మున్సిపల్ వ్యవస్థను తీసేసి మండల వ్యవస్థ పెట్టాడు. అది ఇవాళ కూడా కొనసాగుతూ ఉంది. ముఖ్యమంత్రులు చాలా మంది మారారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఇంతమంది వచ్చినా కానీ మండల వ్యవస్థ కంటిన్యూ అవుతానే ఉంది. అంటే అది ఒక మంచి వ్యవస్థ, దాన్ని అందరూ కూడా ఆదరించారు. అట్లనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టాడు, ఆయన ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టాడు విద్యార్థులకి, అలానే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు. ఆ 3 పథకాలు కూడా వాటి వరకు కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ, రాష్ట్రం విడిపోయినా కానీ 2 రాష్ట్రాల్లో కూడా అమలవుతా ఉన్నాయి పథకాలు. మరి అట్లాంటి అద్భుతమైన పథకం ఇవాళ ఈ యొక్క రేషన్ షాపుల ద్వారా వాహనాలను పంపించి వినియోగదారులకి రేషన్ ఇచ్చే వ్యవస్థ చాలా అద్భుతమైన వ్యవస్థ. చాలా తక్కువ ఖర్చుతోని పేద ప్రజానీకానికి సేవలు అందించే వ్యవస్థ. ఈ వ్యవస్థ తీసేయాలనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయాలి. నాకు తెలిసి 100కి 1 కూడా ఈ వ్యవస్థ బాగాలేదు, ఈ వ్యవస్థ వల్ల ఉపయోగం లేదు అని చెప్పి ప్రజానీకం చెప్పరు. అంటే 100కి 100 మంది కూడా ఈ వ్యవస్థ బాగుంది, ఈ వ్యవస్థ వల్ల ఉపయోగాలు ఉన్నాయని చెప్పి చెబుతారు. ఈ వ్యవస్థ వల్ల సమయం ఆదా అవుతుందని చెప్తారు, ఇబ్బంది లేకుండా మా ఇంటికే చేరుస్తున్నారని చెప్తారు. కాబట్టి దీని మీద పునరాలోచించుకొని రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఆ యొక్క MDU వెహికల్స్ ని కొనసాగించాలని, ఇవాటి వరకు 9,300 మంది మరి డ్రైవర్లు దాని మీద ఆధారపడతా ఉన్నారు. మరి మరొక 9,300 మంది హెల్పర్స్ కూడా ఉన్నారు. అంటే సుమారుగా ఒక 20,000 మందిని మీరు నిరాశ్రయులు చేస్తున్నారు, ఉపాధి కోల్పోయేటట్టుగా చేస్తున్నారు, నిరుద్యోగులుగా చేస్తున్నారు. కాబట్టి ఈ నిర్ణయాన్ని పునరాలోచించుకోమని చెప్తా ఉన్నాం. మీకు తీసేయటం అలవాటే, ఎందుకంటే మీరు ప్రభుత్వంలోకి వచ్చే సంవత్సరం కాకముందే మరి వచ్చిన నెలలోనే
మరి వాలంటీర్ వ్యవస్థ మొత్తం కూడా రద్దు చేశారు. 2,60,000 మందిని రోడ్డును పడేశారు. మరి వాళ్ళు చూస్తే MDU వెహికల్స్ ని, అంతేకాదు మీ అన్ని కూడా తీసివేతల ప్రభుత్వం. ఒక పక్క పెన్షన్లు కట్ చేస్తా ఉన్నారు, మరొక పక్క పెన్షన్ల వెరిఫికేషన్ అని చెప్పి పెన్షన్దారులందరినీ కూడా వివిధ రకాల కార్యాలయాలకు తిప్పుతూ మరి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా దివ్యాంగుల్ని ప్రభుత్వ ఆసుపత్రులకు రమ్మనమని, లేదా ఇక్కడ నుంచి విజయవాడ జిల్లా ఆసుపత్రికి వెళ్ళమని, అక్కడ మళ్ళీ రీవెరిఫికేషన్ చేసుకొని మళ్ళీ మీరు అది జెన్యూన్ గా ఉంటేనే మేము పెన్షన్ ఇస్తామని చెప్పి వాళ్ళు అగౌరవపరిచే విధంగా, ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా దివ్యాంగుల మీద మీ యొక్క ప్రతాపం చూపిస్తా ఉన్నారు. ఇప్పటికే 3 లక్షల పెన్షన్లు మీరు కట్ చేశారు. ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో ఒక కొత్త పెన్షన్ కూడా మీరు ఇవ్వలేదు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతి 6 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు ఇచ్చి శాచ్యురేషన్ మోడ్ లో ఇచ్చేవాడు. ఎక్కడ కూడా కోతలు వేయలే ఆయన. ఎప్పుడు కూడా ఎవరు అర్హత ఉంటే వాళ్ళందరికీ కూడా కులాలకి, మతాలకి, పార్టీలకి, వర్గాలకి, మరి ప్రాంతాలకు అతీతంగా ఇచ్చుకు అలో లక్ష్మణ అని చెప్పి మరి అనేక రకాలుగా, ఎందుకంటే వాళ్ళకి రైతు భరోసా ఇస్తారని చెప్పి 26,000 మోసం చేశారు. అలానే అమ్మకు వందనం అని చెప్పి మీరు తల్లికి అని చెప్పి చెప్పారు. అది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తారని చెప్పారు. దానికి సంవత్సర కాలం అయింది, వాటి వరకు ₹1 కూడా మీరు చెల్లించలేదు. అలానే ఉచిత బస్సు అన్నారు, అది లేదు. గ్యాస్ అన్నారు, కేవలం ఇప్పటి వరకు 1 సిలిండర్ మాత్రమే మీరు ఇవ్వడం జరిగింది. నెలకి ₹1,500 ప్రతి మహిళకి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు అని చెప్పారు. అది ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఒక్క మహిళకు కూడా ఇవ్వాల. మీరు 1,60 లక్షల మంది మహిళలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. అంతేకాదు 50 సంవత్సరాలు దాటిన SC, ST, BC మైనారిటీలకి మీరు 48,000 సంవత్సరానికి, అంటే 4,000 లెక్క పెన్షన్ ఇస్తారని చెప్పారు. అది లేదు. అంటే ఈ రాష్ట్రంలో ఏ సంక్షేమం కూడా మరి గతంలో జరిగినట్టుగా, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినట్టుగా జరగట్లేదనేది వాస్తవం. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మానస పుత్రికలుగా ఉన్నాయో వాలంటీర్ వ్యవస్థ తీశారు, సచివాలయ వ్యవస్థని తీసివేయకపోయినా కానీ ప్రజల ఆమోదం దానికి ఉంది కాబట్టి, ప్రజలు బాగా సచివాలయాన్ని ఉపయోగించుకుంటున్నారు కాబట్టి తీసివేయకపోయినా దానికి అనేక రకాలుగా మరి సమస్యల్ని సృష్టిస్తూ దాన్ని నిర్వీర్యం చేసే ప్రక్రియని మీరు కొనసాగిస్తా ఉన్నారు. దానికి ఉదాహరణ ఇవాళ సచివాలయ భవంతులు కొన్ని పునాదుల లెవెల్లో ఉంటే, కొన్ని సగం అయిపోయి ఉన్నాయి, కొన్ని పూర్తి అయిపోయి ఉన్నాయి. వాటికి ఎక్కడా కూడా మీరు డబ్బులు కేటాయించకుండా వాటిని శిథిల భవనాలుగా మార్చేశారు. అంతేకాదు జగనన్న మరి 32 లక్షల ఇళ్ల పట్టాలు ఈ రాష్ట్రంలో ఇస్తే వాటిని అంతా కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ జగనన్న మోడల్ కాలనీల్లో అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాల నిమిత్తం ఇవాళ వరకు మీరు కక్ష కట్టి, ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష కడితే తప్పులేదు, కానీ పేద ప్రజల మీద ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అందులో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు జగనన్న కాలనీల్లో. ఇవాళ ఆ కాలనీల్లో కనీసం ₹100 కూడా ఖర్చు పెట్టి మీరు మట్టి కూడా పోయట్లేదు. ఒక పక్క మంచినీళ్ళ సౌకర్యాలు లేవు, అక్కడ బోర్లు వేయట్లేదు, మోటార్లు వేయట్లేదు, కరెంటు స్తంభాలు వేయట్లేదు, కరెంటు స్తంభాలకు లైట్లు వేయట్లేదు, అనేక రకాల రోడ్లు వేయట్లేదు, కొత్తగా ఇళ్ళు ఇవ్వట్లేదు. మరొక పక్క చెబుతా ఉన్నారు మీరు పట్టణాల్లో మేము 2 సెంట్లు ఇస్తాం, గ్రామాల్లో అయితే 3 సెంట్లు ఇస్తామని చెబుతా ఉన్నారు. ఇవాళ మేము ఒకటే చెబుతా ఉన్నాం, మీది మొత్తం కూడా తీసివేతల ప్రభుత్వం. ఇవాళ విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వట్లా, ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు, కొత్త ప్రొసీజర్స్ ఇవ్వకపోగా పాత ప్రొసీజర్స్ తగ్గించుకుంటూ వచ్చారు. ఆరోగ్య ఆసరా అని చెప్పి అనారోగ్యానికి గురైన వాళ్ళకి ఆపరేషన్ అయితే ₹5,000 జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవాడు ఉచితంగా ఇంటి దగ్గర ఉంటే. ఇవాళ ఆ పథకం ఎక్కడికి పోయిందో తెలియదు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అది లేదు. ఇవాళ మరి నాడు నేడు కింద స్కూల్స్ బ్రహ్మాండంగా డెవలప్ చేస్తే ఆ సగం పనిలో ఉన్న స్కూల్స్ మొత్తం కూడా అటకెక్కించారు. విద్యా వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యం చేయడం కోసం ఇవాళ మరి యూపీ స్కూల్స్ మొత్తం కూడా ఈ రాష్ట్రంలో తగ్గిస్తా ఉన్నారు, హై స్కూల్స్ తగ్గిస్తా ఉన్నారు, ఎలిమెంటరీ స్కూల్స్ తగ్గిస్తా ఉన్నారు. ఇవాళ విద్యా వ్యవస్థను మొత్తం కూడా నీరుగార్చే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నైతే పథకాలు ఇచ్చారో అన్ని పథకాలకి మేము తగ్గించకుండా అంతకు రెట్టించి ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక ఎన్నికల హామీల్లో చెప్పి, ఎన్నికల సమావేశాల్లో చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకొని ఇవాళ ప్రజల్ని నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా మీరు తగిన మూల్యం చెల్లించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మంచి పథకాలు ప్రజల కోసం ప్రవేశపెట్టాడో ఆ పథకాలన్నీ కూడా దయచేసి పునరాలోచించుకొని తిరిగి కొనసాగించవలసిందిగా మీ ద్వారా